ఫోర్త్ క్వశ్చన్ భరత్ రాజు గారు వచ్చి ప్రశాంత్ నీల్ ఇలా అయితే అడిగారు, సార్ మీరు హీరో క్యారెక్టర్ ని ఆ విజువల్ గా 7th క్యారెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు కదా, అది ముందే మీరు ఎరా విజువల్ గా అలా చూపించాలని చెప్పి అని క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. ప్రశాంత్ నీల్ గారు దానికి ఇలా అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఆ విజువల్ గా క్యారెక్టర్ అనేది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ విలన్స్ మొత్తాన్ని అయితే ప్రెసెంట్ అయితే చేస్తున్నాడు అక్కడ, ఆ ఒక జెన్సీస్ లా స్టోరీ మొత్తం చెప్పుకుంటూ. సో ఇక్కడ నేను సపరేట్ గా ఏం నేను హీరో గురించి చూపించాల్సిన అవసరం లేదు, ఆ మొత్తం విలన్స్ అందరిని ఒకరి తర్వాత ఒకరు చూపించుకుంటే వచ్చాడు. సో ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారంటే అదిరిపోయి చెప్పాడు ఈ ఆన్సర్ అయితే, అలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని కూడా చెప్పొచ్చు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక విషయంలో చాలా జోకులు అయితే వేసుకున్నాము, కాకపోతే అది నాకు మాత్రం చాలా వరకు నేనైతే పట్టించుకున్నాను మేము జోకులు వేసుకున్నప్పటికి కూడా. హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమాలో అంటే ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇంత కాస్ట్లీ విలన్ ని ఏ మూవీలో కూడా చూస్తుంటారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని రిఫర్ చేసి అయితే అన్నాడు. ఎందుకంటే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో కాదు, విలన్ అంటే యాంటీ హీరో, విలన్ ఫుల్ విలన్ గ్రేట్ షేడ్స్ ఉంటాయి మొత్తం మూవీ మొత్తం. సో అందుకే కాస్ట్లీ విలన్ అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అంటున్నారు. దీన్ని కూడా కొంతమంది మిస్లీడ్ అయితే చేస్తున్నారు, కాస్ట్లీ విలన్ అంటే అని చెప్పి ఇంకా ఎవరు కొత్తగా విలన్ ఎవరు వస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారే విలన్ మూవీలా. తనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కి తను ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో అని, దాన్ని మేము ఏమి దాచాలి అని చెప్పి అనుకోలేదు, అందుకే 7th క్యారెక్టర్ గా రివీల్ అయితే చేశాము. ఆడియన్స్ ని మిస్లీడ్ చేయడానికి నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో ఉన్నది ఉన్నట్లు చూపించడానికి అయితే ప్రయత్నాలు అయితే చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఒక విలన్, నేను అలానే చూపించాలనుకున్నాను, అదే చూపించాను. ఫస్ట్ నా మూవీలో క్యారెక్టర్ కనిపించాలి, తర్వాత మిగతావి అని చెప్పి ప్రశాంత్ నీల్ గారి 4వ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. సో ఇది గైస్ మొత్తంగా 10 minutes అని చెప్పిన విషయాలు. ఇవి పాటలుగా వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోకండి, ఒకటే వీడియోలో వేసినా కూడా ఇది ఫుల్ లెంత్ అయిపోతాయి, ఆ ఎడిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి చాలా వరకు టైం తీసుకుంటాయి. అందుకే 4 parts గా part 1 అనేది రిలీజ్ అయితే చేశాను. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను.